హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, బెంగళూరులో మనమైతే గుహాంతర రిసార్ట్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో గుహాంతర రిసార్ట్ వ్లాగ్ అనమాట ఇది. సో మనకైతే ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. సో దాని తర్వాత మనము ఈ గృహ ద్వారా మనము లైక్ ఒక ఏరియాకి, ఒక రూమ్కి వెళ్ళబోతున్నాము. అదేంటంటే యాంఫిల్ థియేటర్ అంటారనమాట. అక్కడే మనకి మనం తీసుకున్న ప్యాకేజెస్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మనకి టోకన్స్ ఇస్తారు అండ్ ఆల్సో మనకి హ్యాండ్కి బ్యాడ్ చేస్తారనమాట. సో ఇక్కడ గృహాంతర అనేది లైక్ నేమ్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది కదా, అదంతా లైక్ గుహ థీమ్లో ఉండబోతుంది రిసార్ట్ అంతా. నేను వీళ్ళ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. వీళ్ళ దగ్గర చాలా ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. సో మేమైతే డే అవుట్ ప్యాకేజ్కి వెళ్ళిపోయామన్నమాట. ఇందులో కూడా మనకి డే అవుట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. విత్ బ్రేక్ఫాస్ట్, వితౌట్ బ్రేక్ఫాస్ట్, అంటే వితౌట్ లంచ్, విత్ లంచ్, వితౌట్ డిన్నర్, విత్ డిన్నర్, ఇలా ఉంటుంది అనమాట. చెప్పా కదా యాంఫీ థియేటర్కి వే అనమాట. ఇలా గృహ నుంచి వెళ్ళాలి. సో ఇలా వెళ్ళిన తర్వాత మనకు ఆ రూమ్ వస్తుంది. అక్కడ మనం డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత వీ కెన్ స్టార్ట్ డే అవుట్ ప్యాకేజ్ అనమాట. సో మీరు డే అవుట్ కాకుండా లైక్ డే అంటే లైక్ నైట్ స్టేయింగ్ ప్యాకేజ్ తీసుకోవాలనుకున్నా కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి ప్యాకేజెస్. వాళ్ళ వెబ్సైట్లో అయితే ప్రతి ఒక్క డీటెయిల్గా ఉన్నాయి, చెక్ చేసేయండి. సో ఇది వచ్చేసి ఒక స్మాల్ గ్లిమ్స్ అనమాట గృహాంతర మేము వెళ్ళినప్పుడు. సో మేము ఎలా చేసాము, ఇలా ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను ఒక చిన్న వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడనమాట, శివుడు గృహలలో. సో గుహేశ్వర అన్నమాట ఈయన పేరు. సో వెళ్తూనే దేవుని ముక్కునేసుకున్నాము. ఈ శివుడికి కొంచెం ముందుకెళ్తే ఇదంతా రెయిన్ డ్యాన్స్ ఏరియా అనమాట. సో రెయిన్ డ్యాన్స్ ఇదంతా నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఈ క్లిప్పింగ్ వచ్చేసి జస్ట్ లైక్ రెయిన్ డ్యాన్స్ ఇలా ఉండబోతుంది. ఆ మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ నుంచి మనకైతే వాటర్ అనేది పడుతుంది అనమాట. సైడ్కి పైప్స్ అన్నీ ఉన్నాయి కదా అక్కడ. సో మధ్యలో ఆ గ్యాప్ ఏంటంటే లైక్ మంచిగా లైక్ వెంటిలేషన్కి అలా పెట్టారు. అండ్ ఆల్సో ఆ రోజు అక్కడ పెళ్ళి జరగబోతుంది, అందుకని డెకరేషన్ చేస్తూ ఉన్నారు ఫుల్. సో ఇంకా ఫైనల్ గేమ్స్కి వచ్చేసి ఇది గేమ్స్ అయితే చాలా ఉన్నాయండి. గేమ్స్కి అయితే వర్త్ ఇట్ అని చెప్పచ్చు. సో అవుట్డోర్ గేమ్స్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తాను కదా, సైకిల్ రైడింగ్, జిప్ లైన్, స్లాక్ లైన్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇలా బంగీ జంప్ ఇది కూడా ఉంది. సో చాలా 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 ఉన్నాయన్నమాట అవుట్డోర్ గేమ్స్. మీరు ఇంకా లైక్ ఏమంటారు, ఇది కార్ రేసింగ్ ఉంది. అండ్ ఆల్సో స్విమ్మింగ్ పూలు, ఇండోర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఇండోర్ గేమ్స్ ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి చెస్, ఇక్కడ లైక్ ప్రతి ఒక్కరు దేవర్ ఎంజాయింగ్ అనమాట. ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ స్విమ్మింగ్ కానీ అంతా దేవర్ ఎంజాయింగ్ అనమాట. సో బికాజ్ అంటే వీకెండ్ కాబట్టి, లాంగ్ వీకెండ్ వచ్చింది కదా మే ఫస్ట్ అప్పుడు ఈ వ్లాగ్. సో ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్లీ మేము వెళ్ళినప్పటికీ స్టాప్ చేసిందా, మళ్ళీ చేశారనమాట స్టార్ట్. సో అనమాట వాళ్ళు వెళ్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మేమైతే చాలా గేమ్సే ఆడామన్నమాట. సో బేసికల్లీ మాకేంటంటే మేము ఈసారి స్విమ్మింగ్ వెళ్ళలేదు, అందుకని మాకు టైం అనేది ఎక్కువ కిల్ అవ్వలేదన్నమాట. సో స్విమ్మింగ్కి వెళ్తే ఆల్మోస్ట్ లైక్ 1.5 2 hours అక్కడే మనకి టైం అనేది కిల్ అయిపోతుంది. సో ఇవి వచ్చేసి సమ్ ఇంట్రెస్టింగ్ గేమ్స్ అనమాట. మీరు చూసే ఉంటారు, లైక్ మనకి టీవీ షోస్లో కూడా ఇలాంటి గేమ్స్ అయితే రీసెంట్లీ కండక్ట్ అయితే చేస్తున్నారు. సో అలా అనమాట. బయట మనకి మాల్స్లో కూడా లైక్ టైమ్ జోన్లో ఇలా ఉంటుంది అనమాట, ఫన్ జోన్లో ఇలా పెడుతూ ఉంటారు ఈ గేమ్స్. అలాంటి గేమ్స్ కూడా కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో చూడండి, ఇక్కడైతే ప్లే చేస్తున్నారు. చెప్పాను కదా ఇందాక స్టాప్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఎయిర్ ఫిల్ చేసి మళ్ళీ గేమ్ చేస్తున్నారు. సో లైక్ చూడండి, కిడ్స్ కానీ అడల్ట్స్ కానీ ఎవ్రీవన్ వాళ్ళ టైంని స్పెండ్ చేస్తున్నారు మంచిగా. లైక్ ఇలా రిసార్ట్కి వస్తే మంచి ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. అండ్ ఆల్సో ఫుడ్ కూడా చాలా బాగుందండి. సో ఫుడ్ కూడా వర్తిత్ అని చెప్పొచ్చు. మనకి ఇలా బఫే లాగా ఉంటుంది. మాదైతే వెజ్ కాబట్టి వెజ్లో కొన్ని ఐటమ్స్, నాన్ వెజ్లో కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు. ఇట్ వాజ్ నైస్. ఇది వచ్చేసి ఒక స్మాల్ స్విమ్మింగ్ పూల్ అండి. ఇక్కడ ఏంటంటే కొంచెం స్విమ్మింగ్ పూల్ కొంచెం చిన్నది అనిపించింది నాకు. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. అండ్ ఆల్సో స్విమ్మింగ్ పూల్ మేము వెళ్ళినప్పుడు పెద్ద జనాలు అయితే ఏమీ లేరు. సో ఇది వచ్చేసి అదే చెప్పాను కదా, మ్యారేజ్ జరుగుతుందని దానికైతే ఫుల్ ఆఫ్ డెకరేషన్ అయితే చేస్తున్నారు వారు, లైక్ హల్దీ అని. సో అన్నీ చేస్తూ ఉన్నారనమాట. సో చాలా ప్యాకేజెస్ ఉన్నాయండి. లైక్ చెప్పాను కదా, విత్ బ్రేక్ఫాస్ట్, వితౌట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి. ఒకటి మేము తీసుకునింది అయితే 2500 ప్యాకేజ్ అనమాట. సో అది. సో ఫైనల్లీ ఈవినింగ్ వచ్చేసి మనకి రెయిన్ డ్యాన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రెయిన్ డ్యాన్స్ అయితే మనకి లైక్ కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువే ఉన్నాయన్నమాట. లైక్ బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్ చేసుకొని ఈ రెయిన్ డ్యాన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చేసి రెయిన్ డ్యాన్స్ అనమాట. చూస్తున్నారా, మధ్యలో తాడు.
సో అది అనమాట. సో ఒక డీజే ఉంటారనమాట. తను హీ విల్ బీ ప్లేయింగ్ ద సాంగ్స్ అండ్ రెయిన్ డాన్స్ వచ్చేసి అక్కడైతే స్టార్ట్ అయిపోతుంది. సో దాని తర్వాత మనకి ఫైనల్గా కొన్ని ఇండోర్ గేమ్స్ అయితే ఆడేసుకొని మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. చూడండి ఇక్కడైతే మ్యారేజ్ జరుగుతుందని చెప్పాం కదా, అదే అనమాట ఈ సెటప్. సో ఫైనల్లీ ఈ రిసార్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అంతే ఈ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై గాయ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.